హలో ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. సో మనకి ఈ సండే గ్రూప్ 3 ఎగ్జామ్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేయబోతోంది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి లాస్ట్ ఇంకా హార్డ్లీ 48 అవర్స్ కూడా లేదు. సో ఇవాళ మనం ఫ్రైడే ఈవినింగ్, మ్యాక్సిమం 24 అవర్స్ టైం ఉంది. సో ఇంత తక్కువ టైంలో మనము ప్యానిక్ అవ్వకుండా ఎగ్జామ్కి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అని కూడా అనకూడదు, టు బి ఫ్రాంక్, రివిజన్ ఎలా చేసుకోవాలి, ఈ టైంలో లాస్ట్ మినిట్ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ 24 అవర్స్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం మ్యాక్సిమం స్కోర్ యాడ్ ఆన్ ఎలా అవ్వడానికి ఉపయోగపడుతుంది. మనం లాస్ట్ మినిట్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈవినింగ్ ఆల్రెడీ అయిపోతుంది ఫ్రైడే, రేపు సాటర్డే, రేపు ఫుల్ డే మన చేతిలో ఉంది. సో మనం దీన్ని ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇది మనం ఈ వీడియోలో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి జనరల్గా ఎగ్జామ్ తీసుకున్నప్పుడు మనకి 3 స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్, 24 అవర్స్ బిఫోర్ ద ఎగ్జామ్కి ఒక రోజు ముందనొచ్చు. డ్యూరింగ్ అన్ ఎగ్జామ్ టైంలో మనం ఎలా మన ఎమోషన్స్ని కానీ మన మెంటల్ స్టేట్ ఆఫ్ కండిషన్ ఎలా మెయింటైన్ చేయాలి. థర్డ్ వచ్చేసి ఆఫ్టర్ ది ఎగ్జామ్. సో ఆఫ్టర్ ది ఎగ్జామ్ అనేది మన సైకలాజికల్ బిహేవియర్ అనేది ఎగ్జామ్ టు ఎగ్జామ్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఒక్కరోజు ఎగ్జామ్ ఉంది అనుకోండి, ఆఫ్టర్ ద ఎగ్జామ్ మనం ఒకలా బిహేవ్ చేయాలి. లేదు మనకి రేపు ఇంకో పేపర్ ఉంది అనుకోండి, లేదా 2 పేపర్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చినా మన సైకలాజికల్ కండిషన్ ఒకలా ఉండాలి. సో ఫస్ట్ మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి స్టేజ్ 1. ఇది స్టేజ్ 1 చాలా ఇంపార్టెంట్ మనకి. స్టేజ్ 1 ఏంటంటే 24 అవర్స్ బిఫోర్ ద ఎగ్జామ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈవినింగ్ నుంచి మనకి సండే మార్నింగ్ వరకు మన చేతిలో టైం ఉంది. సో 24 అవర్స్ ఉన్నప్పటికీ కూడా హార్డ్లీ మన చేతిలో 10 to 12 అవర్స్ ఉంటాయి ప్రొడక్టివ్ టైం, రైట్? సో ఈ 24 అవర్స్లో మనం ఏం చేయాలంటే కొత్త టాపిక్స్ని అసలు టచ్ చేయకూడదు. కొత్త టాపిక్ అని ఈవెన్ 72 అవర్స్ ముందు కూడా కొత్త టాపిక్ని అసలు టచ్ చేయకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ కొత్త టాపిక్ మనం టచ్ చేసే బదులుగా మనం ఆల్రెడీ చదువుకున్నటువంటి కొన్నిటిని రివైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక్కసారి మనము ఏమేమి ఎక్సెల్ రివైజ్ చేసుకోవాలి, సిలబస్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, ఐఆర్, ఎస్ఎన్టీ, జనరల్ సైన్స్, తెలంగాణ స్కీమ్స్, ఓకే, ఎల్ఆర్ అండ్ ఇంగ్లీష్ ఒకసారి మనం చూద్దాం. జనరల్గా మనకి 3 పేపర్స్ ఉన్నాయి. దీంట్లో 3 పేపర్స్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, 3 పేపర్స్కి మనకి ఈచ్ పేపర్స్ 3 పేపర్స్లో మనకి 2 పేపర్స్ వచ్చేసరికి సండే జరుగుతుంది, ఇంకొక పేపర్ వచ్చేసరికి మనకి మండే జరుగుతుంది. సో మనకున్నటువంటి ప్రొడక్టివ్ టైంలో ఫస్ట్ ప్రియారిటీ ఈ సండే జరుగుతున్నటువంటి పేపర్కి మనము రేపు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది దీంట్లో చూద్దాం. సో పేపర్ 1లో కనుక చూసుకుంటే కీ ఏరియాస్ మనకి కరెంట్ అఫైర్స్, ఐఆర్, ఎస్ఎన్టీ ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు దీన్ని రివైజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్లో మనకి ఎక్కువగా విటమిన్స్ డెఫిషియన్సీ, అలాగే మనకి వాటర్లో ఉండేటువంటి ఈ మినరల్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. లైక్ నల్గొండ ఫ్లోరిన్ ఇష్యూ తోటి బేస్ చేసుకుని ఆర్సెనిక్ ఎంత ఉండొచ్చు, లెడ్ ఎంత ఉండొచ్చు, ఇలాంటి వాల్యూస్ ఒకసారి చూసుకోండి. క్విక్ టైంలో ఇమ్మీడియట్గా చూసుకోండి. నెక్స్ట్ మనకి దీంతో పాటుగా హ్యూమన్ ఫిజియాలజీ మీద లివర్, బ్రెయిన్కి సంబంధించినటువంటి వాటి ఫంక్షన్స్, సెరిబెలం ఫంక్షన్ కానీ, మిడిల్ ఆబ్లాంగాటా కానివ్వండి, లివర్ ఫంక్షన్స్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, కిడ్నీ నెఫ్రాలజిస్ట్ కానీ, బౌమన్ క్యాప్సిల్ కానీ, ఇలాంటి 1-లైనర్స్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, రైట్? హ్యూమన్ ఫిజియాలజీ మీద. ఫిజిక్స్లో కనుక చూసుకుంటే 3 టాపిక్స్ మనకు ఉన్నాయి. ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నప్పటికీ కూడా ఇంత తక్కువ టైంలో మనం క్విక్ రివిజన్ చేయగలిగేది 3 టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. లైక్ సౌండ్, లైట్, ఇలాంటి బేసిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మనకి వీటి మీద అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ స్కీమ్స్ కనుక చూసినట్టయితే తెలంగాణ స్కీమ్స్ మనకి మహాలక్ష్మి, ఈ సూపర్ 6 కానీ, ఈ సూపర్ 6 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దీంతో పాటుగా మనకి కొత్తగా మనకి తర్వాత వచ్చినటువంటి స్కీమ్స్ కానీ, లైక్ మిషన్ కాకతీయ లాంటివి అడుగుతారా ప్రీవియస్ గవర్నమెంట్ అని అంటే మనకి ఇక్కడ ఒక క్లారిటీ లేదు. పేపర్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తుందా, ముందు పేపర్ ఇస్తారా తెలియదు మనకి. సో ఆ క్లారిటీ లేకపోవడం వల్ల అష్యూర్గా మనం కూడా చెప్పలేం ప్రీవియస్ స్కీమ్స్ అవసరం లేదు అని ఈ టైంలో మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. మేబీ సర్ప్రైజ్ కూడా మనకు ఉండొచ్చు పేపర్లో. బట్ తెలంగాణ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ మాత్రం ఒకసారి ఒక లుక్ వేయండి. లైక్ మిషన్ కాకతీయ కానివ్వండి, లేదంటే షీ టీమ్ కానివ్వండి, మనకి రైతు బంధు ఆర్ రైతు భరోసా ఇప్పుడున్న దాంట్లో అప్గ్రేడేషన్ చూసుకోండి. 6 గ్యారంటీస్ మీద షార్ట్ క్వశ్చన్ అనేది మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలంగాణ స్కీమ్స్లో. ఓకే, నెక్స్ట్ ఎల్ఆర్ అండ్ ఇంగ్లీష్. ఈ లాజికల్ రీజనింగ్ ఇంగ్లీష్ మనకి ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనకి దీన్ని ఫోకస్ చేయండి అని చెప్పడం. ఎవరైతే వీక్ ఉంటారో మిగతా ఏరియాస్ చూసుకోండి, ఎవరైతే ఇక్కడ స్ట్రాంగ్ ఉంటారో
ఇక్కడ వీక్ ఉంటారో దీన్ని ఎక్కువ రివైజ్ చేయండి. లేదు ఇది మా కోర్ స్ట్రెంత్ ఇదే, ఎందుకంటే మనకి ఫస్ట్ పేపర్లో 30 to 40 క్వశ్చన్స్ ఇందులో మనకి పడే ఛాన్స్ ఉంది. సో ఎల్ఆర్ అండ్ ఇంగ్లీష్ ఎల్ఆర్ అంటే లాజికల్ రీజనింగ్, రైట్? సో ఇంగ్లీష్లో కనుక చూసినట్టయితే ఒక్కసారి గ్రామర్ రూల్స్ కానీ టెన్సెస్ కానీ ఒకసారి చూసుకోండి. 10th స్టాండర్డ్ అని మెన్షన్ చేశారు మనకి. సో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ కానివ్వండి, లేదా కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, ఒకసారి బేసిక్ రూల్స్ ఒకసారి చూసుకోండి. సో ఈ రెండు మనకి షార్ట్ ఉంటాయి. మంచి స్కోర్ మనకి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రెండు ఉపయోగపడతాయి. సో ఆల్రెడీ మీరంతా ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి దీన్ని ఒక్కసారి క్విక్ రిక్యాప్ చేసుకోండి. నెక్స్ట్ పేపర్ 2లో మనకి ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే సాటర్డే రోజు మనము ఓన్లీ పేపర్ 1 and 2 చూసుకుందాం. పేపర్ 1 and 2 బాగా ప్రిపేర్ అయితే పేపర్ 3కి మనకి ఏమవుతుందంటే సండే ఈవినింగ్ దగ్గర నుంచి, అంటే మనంతా టైర్డ్ అయిపోయి వచ్చి రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయిందా, సండే 8 o'clock or 9 o'clock నుంచి మళ్ళీ మనకి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నంత వరకు మనకి పేపర్ 3కి సఫిషియంట్ టైం ఉంటుంది. సో రేపు మనం పేపర్ 1 and 2 మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. పేపర్ 1 and 2 మీద మనం ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మార్క్స్ అనేది ఫెచ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో రేపు సాటర్డే మనము పేపర్ 1 and 2 మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫస్ట్ హాఫ్ అంతా మీరు పేపర్ 1కి ఇచ్చేసి సెకండ్ హాఫ్ అంతా పేపర్ 2కి ఇవ్వండి. పేపర్ 2లో మనకి మ్యాక్సిమం అందరికీ స్కోరింగ్ వచ్చేటువంటి స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అడుగుతారు. ఉన్నాయి పాలిటీ, హిస్టరీ, సొసైటీ. పాలిటీ, హిస్టరీలో నాకు తెలిసి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ దీంట్లో ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ ఈ రెండిట్లో ఫుల్ స్కోర్స్ చేసే ఛాన్స్ ఉంది. క్వశ్చన్స్ ఒకవేళ మోడరేట్ డిఫికల్ట్ వస్తే మ్యాక్సిమం 90% ఆఫ్ ద స్కోర్ వీళ్ళు చేయగలుగుతారు. ఇన్ కేస్ ఒకవేళ డెప్త్గా ఎక్కడికైనా పోయి కొంచెం బియాండ్ వెళ్ళి యూపీఎస్సీ స్టాండర్డ్ కనుక తీసుకుని ఉంటే మేబీ స్కోరింగ్ తగ్గచ్చు. బట్ ఈ పేపర్ 2 అనేది హైలీ మనకి చాలామంది ఎవరైతే హ్యుమానిటీస్ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నారో వాళ్ళందరూ పేపర్ 2 మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకుని ఉంటారు. సో కాబట్టి ఈ పేపర్ని మీరు స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడానికి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్లో మనకి సిలబస్లో వచ్చినటువంటి కింగ్డమ్స్ చూడండి. శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండిని, ముదిగొండ, వేములగొండ, చాళుక్యాస్. ఓకే, వేములవాడ చాళుక్యాస్. సో ఇప్పుడు వీళ్ళందరినీ మేము చదవాలా సార్ ఒక రోజులో అంటే మనకి ఇప్పుడు అంత టైము లేదు, అంత ఇది కూడా ఉండదు. ఆల్రెడీ మీరు చదువున్న వాళ్ళే. మరి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే శాతవాహనాస్కి సంబంధించి సొసైటీని గట్టిగా ఫోకస్ చేయండి. శాతవాహనాస్ టైంలో పెద్దగా లిటరేచర్ ఏమైనా డెవలప్ అవ్వలేదు, ఎక్సెప్ట్ ఆచార్య నాగార్జున కానీ వీళ్ళు ఉన్నారు. బట్ శాతవాహన టైంలో సొసైటీ షార్ట్ అడుగుతాడు. నెక్స్ట్ మనకి విష్ణుకుండిన్స్ కంటే కూడా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అంటే మనకి స్పెషల్లీ లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వేములవాడ, ముదిగొండ చాళుక్యస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, వేములవాడ చాళుక్యస్, ముదిగొండ చాళుక్యస్ టైంలో మనకి లిటరేచర్ కొంచెం ఫౌండేషన్ పడిందని చెప్పచ్చు. నెక్స్ట్ రాచకొండ రూలర్స్, రాచకొండ, దేవరకొండ, వెలమాస్. సో ఈ వెలమ రూలర్స్కి సంబంధించి మనకి సింగమ నాయక కానీ ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళ పోయిట్స్ కానీ ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి శాతవాహనాస్ మాత్రం మనకి దీంట్లో 18 ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఓకే, ఆ 18 ప్రొఫెషన్స్ మీద షార్ట్ క్వశ్చన్ పడుతుంది, మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అడగచ్చు. సో ఇలా ఇక్కడ మీరు ఈ కింగ్డమ్స్ చదువుతున్నప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈ టైంలో లిటరేచర్, సొసైటీని మాత్రం గట్టిగా ఫోకస్ చేయండి. వాళ్ళు క్లియర్గా సిలబస్లో ఇచ్చారు. ప్రతి టాపిక్కి సంబంధించి లిటరేచర్, సొసైటీ ఈ రెండింటిని హోల్డ్ చేయండి. ఈ రెండింటి మీద మ్యాక్సిమం గ్రిప్ సంపాదించండి. హార్డ్లీ ఒక్కొక్క దానికి మీకు 15 minutesలో కంప్లీట్ చేసేయచ్చు రివిజన్. అంటే ఫస్ట్ టైం చదివేవాడికి 15 minutes అవ్వదు కదా సార్ అనొచ్చు. ఫస్ట్ టైం అయ్యేవాడికి కాదు. ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఒక్కొక్క కింగ్డమ్కి మీరు 15 minutesలో కంప్లీట్ చేయగలరు ఆల్రెడీ బాగా చదివిన వాళ్ళు. కాకతీయాస్కి సంబంధించి లిటరేచర్ వెరీ ఇంపార్టెంట్. లిటరేచర్లో మీరు సెగ్రిగేట్ చేసుకోండి. సాంస్క్రిట్ లిటరేచర్ ఉంది, తెలుగు లిటరేచర్ ఉంది. సో ప్రతాపరుద్రీయం కానివ్వండి, ఓకే, విద్యానాథ కానివ్వండి, ఇలా వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పోయిట్స్ కానివ్వండి, వాళ్ళు రాసినటువంటి బుక్స్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. కాకతీయ లిటరేచర్ మీద ఒక క్వశ్చన్ షార్ట్గా పడుతుంది మనకి. కాకతీయస్లో అలాగే ఆర్కిటెక్చర్ మీద మనకి ఇక్కడ 50 questions ఇక్కడ స్పేస్ ఉంది. మనకి 50 questions స్పేస్ ఉంది కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్లో మనకు అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓన్లీ గ్రూప్ 1లో ఇచ్చినట్టుగా ఇప్పటివరకు మనకు కండక్ట్ చేసిన గ్రూప్ 1 కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గ్రూప్ 1లో ఏంటంటే మనకి మొత్తం హిస్టరీ మీద 10 to 12 questions మనకు అక్కడ ఉంది కాబట్టి స్కోప్ లేదు. బట్ ఇక్కడ స్కోప్ ఉంది కాబట్టి అన్నిటినీ ఖచ్చితంగా టచ్ చేస్తారు. కాకతీయస్ నుంచి ఇన్ఫ్యాక్ట్ మనం 5 to 6 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో శాతవాహనాస్ స్ట్రాంగ్ హోల్డ్ సంపాదించండి. కాకతీయస్, ఆ నెక్స్ట్ కుతుబ్ షాహీస్కి సంబంధించి మనకి మాన్యుమెంట్స్, తెలుగు లిటరేచర్ చాలా ఇంపార్టెంట్. అద్దంకి గంగాధర కవి గారు కానివ్వండి, ఓకేనా. సో ఇలా పోయిట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే మడికి సింగన, రైట్, బొమ్మరి పోతన గారు, ఓకేనా. మనకి ఇలా ఈ టైంలో వచ్చినటువంటి లిటరేచర్ మీద, సొసైటీ మీద మీరు
ఈ ప్రతి కింగ్డమ్కి సంబంధించి 4 ఏరియాస్ మీద ఫోకస్ చేయండి ఇక్కడున్న కింగ్డమ్స్లో. ఒకటి లిటరేచర్, సెకండ్ సొసైటీ, థర్డ్ ఆర్కిటెక్చర్, ఫోర్త్ రిలీజియన్. ముఖ్యంగా కాకతీయుల టైంలో రిలీజియస్ మనకి ఖచ్చితంగా అడుగుతారు. రిలీజియస్ కండిషన్స్ కాకతీయస్ టైంలో, శాతవాహనాస్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అది. 100% ఈ రెండింటి మీద క్వశ్చన్స్ అడుగుతారు మనకి. ముఖ్యంగా ఇక్కడ శైవిజం మీద, వీరశైవిజం మీద, ఓకేనా, డిఫరెంట్ కల్ట్స్ ఆఫ్ శైవిజం ఇక్కడ మనకి డెవలప్ అయింది. ముఖ్యంగా కాకతీయ రూలర్స్ అందరూ కూడా శైవిజంని బాగా ఎంకరేజ్ చేశారు, వాళ్ళు బాగా పూజించేవారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పేర్లు కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరి పేరులో కూడా, ప్రతి ఒక్క రూలర్ పేరులో శివుడి పేరు ప్రతిధ్వనిస్తుంది. ఉదాహరణకి మనకి గణపతి దేవ, వినాయకుడి పేరు అఫ్ కోర్స్ శివుడికి సంబంధించిందే. నెక్స్ట్ మనకి రుద్రమదేవి, ప్రతాప రుద్ర 1 and 2, ఓకేనా, మహాదేవ, అన్నీ శివుడి పేర్లే అనమాట. కాబట్టి మనకి ఇక్కడ వీళ్ళు రిలీజియన్ మీద చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మనకి వీరశైవిజం రావడము, ఆ తర్వాత మనకి శైవిజం మీద డిఫరెంట్ కల్ట్స్ రావడము, ఓకే, ఇలాంటివన్నీ ఇక్కడే మనకి డెవలప్ అవుతాయి. సో ఈ సందర్భంలోనే మనకి తిక్కన హరిహరులు ఒక్కరే అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళు ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆసఫ్ జాహిస్ మీద 7th నిజాం 6th నిజాం చాలా ఇంపార్టెంట్. 6th and 7th నిజాం వెరీ వెరీ ఇంపార్టెంట్. 6th 7th ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే ఆసఫ్ జాహిస్ దగ్గర అందరూ చెప్పే పాయింటే సాలార్ జంగ్ రిఫార్మ్స్. అది మిస్ అవ్వకుండా, అది లేకుండా పేపర్ రాదు, నో డౌట్. సాలార్ జంగ్ రిఫార్మ్స్లో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానివ్వండి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానివ్వండి, జ్యుడిషియల్ రిఫార్మ్స్ కానివ్వండి, ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాయిన్స్ కానివ్వండి, ఓకే, ఇలా ఆయన ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనేటువంటివి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దీంతో పాటుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ 6th and 7th నిజామ్స్, అది కూడా ఒకసారి చూసుకోండి. మన తెలంగాణలో ఏర్పడినటువంటి ఇండస్ట్రీస్, తుర్బేస్ ఖాన్, 1857 రివోల్ట్, జస్ట్ అలా పేజెస్ తిప్పుకుంటూ వెళ్ళిపోండి ఒకసారి, సరిపోతుంది మనకి. అలాగే మనకి సర్వాయి పాపన్న మీద కూడా ఆయన మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఆయన పేరు మనకి న్యూస్లో బాగా వినిపిస్తుంది. సో ఆయన మీద కూడా ఒక క్వశ్చన్ అడగచ్చు. ముఖ్యంగా ఆయన కోటలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆయన ఫోర్ట్స్ ఎక్కడెక్కడ సెంటర్స్ చేసుకున్నారు, లాంటివి కూడా మనం ఫోకస్ చేయాలి. సోషియో కల్చర్ అండ్ పొలిటికల్ అవేకనింగ్, దీంట్లో మనకి లైబ్రరీ మూమెంట్స్ ఖచ్చితంగా అడుగుతారు. కొమర్రాజు లక్ష్మణరావు గారు. సో ఆయన కానివ్వండి, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం కానివ్వండి, అలాగే మనకి వెంకట్రావు గారు కానివ్వండి, ఇలా మనకి ఈ ఉద్యమాల మీద క్వశ్చన్ అడుగుతారు. ముఖ్యంగా సాంఘిక ఉద్యమాల మీద, న్యూస్ పేపర్స్ కానివ్వండి, అలా వాటి ఒక్కసారి మీకు లైబ్రరీస్ ఏవేవి ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఏ లైబ్రరీ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, అది ఒకసారి చూసుకోండి. మనకు అలాగే ఫస్ట్ మొబైల్ లైబ్రరీ ఎక్కడ ఏర్పడింది, ఇలాంటివి ఒక్కసారి చూసుకోండి. రైతులకి సంబంధించి మొదటి లైబ్రరీ చిలుకూరులో ఏర్పాటు చేశారు. ఇలాంటి కొన్ని అంశాలను మీరు ఇక్కడ క్విక్ రీక్యాప్ చేసుకోండి. ఇక్కడ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏరియా మనకి తెలంగాణలో ఆర్య సమాజ్, తెలంగాణలో బ్రహ్మ సమాజ్. తెలంగాణలో బ్రహ్మ సమాజ్ పెద్దగా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, కానీ తెలంగాణలో ఆర్య సమాజ్ బాగా మనకి ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. కాబట్టి ఈ ఆర్య సమాజ్ మీద దానికి సంబంధించిన వ్యవస్థాపకులు, వాళ్ళకి సంబంధించినటువంటి గ్రంథాలు, పత్రికలు ఉన్నా కూడా ఒకసారి క్విక్ రీక్యాప్ చేసుకోండి. ఇంటిగ్రేషన్ టు బైఫర్కేషన్, ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఆస్పిరెంట్స్కి ఒక పాజిటివ్ సైన్. తెలంగాణ మూమెంట్ కొంచెం పాజిటివ్, కొంచెం నెగిటివ్. ఎందుకనంటే తెలంగాణ మూమెంట్ ఎవరైతే బడన్గా ఫీల్ అయ్యారో, సిలబస్ ఎక్కువ ఉంది అని, వాళ్ళకి ఇక్కడ కొంచెం ఎడ్జ్ ఉంటుంది. తెలంగాణ మూమెంట్ ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఇక్కడ కొంచెం మైనస్ ఉంటుంది. సో ఇలా మనకి ఓవరాల్గా చూసినట్టయితే ఇంటిగ్రేషన్ టు బైఫర్కేషన్లో మనకి 1948 మనకి ఎలాగైతే ఆపరేషన్ పోలో దగ్గర నుంచి ఇంటిగ్రేషన్ టు బైఫర్కేషన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. లైక్ ఇంటిగ్రేషన్ నుంచి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఫస్ట్ వస్తుంది మనకి. జెంటిల్మెన్ అగ్రిమెంట్ 1956 ఫిబ్రవరి. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి 1969 ఉద్యమం మొదలవుతుంది. దీనికి కొత్తగూడెంలో నాంది పలుకుతుంది. కొత్తగూడెంలో పునాదులు పడతాయి. కొత్తగూడెంలో ఎలా పునాదులు పడ్డాయి, చెన్నారెడ్డి గారి పాత్ర ఏంటి, టీపీఎస్ పాత్ర ఏంటి, టీపీఎస్ తాలూకు లక్ష్యాలేంటి, తర్వాత చెన్నారెడ్డి గారు టీపీఎస్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో మర్జ్ చేయడము, ఆ తర్వాత మనకి కొన్ని రోజుల పాటు కొంచెం అలా వెళ్తున్న టైంలో రామారావు గారు పార్టీ పెట్టడము, ఆ టైంలో తెలుగు జాతి అనేది రావడము, ఆ తర్వాత మళ్ళీ మనకి 1980 నుంచి 90ల మధ్యలో కొంచెం లిటరేచర్ సేకరిస్తారు. ఆ తర్వాత మనకి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తర్వాత మనకి వెంటనే ఎకనామిక్ రిఫార్మ్స్ వస్తాయి. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ఉంటుంది అన్న అంశాలను ఒకసారి చూసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనకి వెంటనే 91 నుంచి 2014 మధ్యలో, ముఖ్యంగా 2009 వరకు, ఆ మధ్యలో కొంచెం మూమెంట్ స్లోగా వెళ్తుంది. ఆ యూపీఏ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఓకే, భువనగిరి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, గద్దర్ గారి పాత్ర, ఇలా గద్దర్ గారి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కోదండరామ్ గారు, జయశంకర్ గారు, ఇలా
1991 నుంచి 2009 వరకు మధ్యకాలంలో జరిగినటువంటి కీలక ఘట్టాలని జస్ట్ ఒకసారి పాసింగ్ రిఫరెన్స్ చేయండి. అయిపోయిన తర్వాత 2009 ల్యాండ్మార్క్ ఈవెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే జడ్జిమెంట్ ఒకటి వస్తుంది మనకి. సో హైదరాబాద్ ఫ్రీ జోన్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ని ఒక్కసారి అది 14F అది ఒకసారి చూడండి. ఆ తర్వాత నుంచి కేసీఆర్ గారి యొక్క ఆమరణ నిరాహార దీక్ష, ఆ తర్వాత మనకి శ్రీకృష్ణ కమిటీ కొంచెం ఏపీకి ఫేవర్గా ఇచ్చినట్టుగా ఉన్నటువంటి దాంట్లో చాప్టర్స్ ఏంటి, అందులో ఒక డార్క్ చాప్టర్ ఉంటుంది. శ్రీకృష్ణ కమిటీ తర్వాత మనకు కొంచెం ఒక రకమైనటువంటి నెగిటివిటీ వస్తుంది తెలంగాణలో. ఆ టైంలో మనకి సకల జనుల సమ్మె, మిలియన్ మార్చు, ఓకే, సాగరహారం, ఇలాంటి సంఘటనలకు సంబంధించి డేట్స్, థీమ్స్, పర్సనాలిటీస్ ఒక్కసారి వాళ్ళని చూసుకోండి, అవి సరిపోతాయి మనకి. సో ఇక్కడ జస్ట్ మనకి పాసింగ్ రిఫరెన్స్ ఆల్రెడీ చదువున్నాం కాబట్టి జస్ట్ అలా పేజెస్ టర్న్ చేసుకుంటూ కోర్ ఏరియాస్ చూసుకోండి. ఓకే, GO 36 ఒకటి, ఆల్ పార్టీ అకార్డ్, ఓకే, 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, ఇలాంటి కొన్ని అంశాలని క్విక్ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి మనకు ఉన్నటువంటి ఈ 24 hours టైంలో. నెక్స్ట్ మనకి పార్ట్ 3 సొసైటీ ఏంటంటే ఇది కొంచెం గ్రే ఏరియా అని చెప్పచ్చు. గ్రే ఏరియా అంటే ఏంటంటే క్వశ్చన్స్ ప్రిడిక్ట్ చేయడం కష్టము, ఎగ్జాక్ట్లీ ఇవే పడతాయని చెప్పలేం. వాళ్ళు స్టాటిక్ ఇవ్వచ్చు, డైనమిక్ ఇవ్వచ్చు. సో సోషల్ స్ట్రక్చర్ మీద ఇప్పుడు వాళ్ళు ఒకవేళ కమిషన్ మనకి మెంబర్స్ కాంటెంపరీ ఇష్యూస్ ఇచ్చే సమయంలో మనకి సోషల్ స్ట్రక్చర్లో మ్యారేజ్, రిలీజియన్ లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. మ్యారేజ్ని వాళ్ళు లింక్ తీసుకొచ్చి ప్రెజెంట్ లివింగ్ రిలేషన్షిప్ అనేది మనకి బాగా డామినేట్ అవుతుంది. లివింగ్ రిలేషన్షిప్ కొంచెం ఇంపాక్ట్ అలా పడుతుంది. లివింగ్ రిలేషన్కి సంబంధించినటువంటి మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానివ్వండి, దాని బ్యాకప్ కానివ్వండి, అలాగే వాటికి డొమెస్టిక్ వైలెన్స్ వర్తిస్తుందని చెప్పినటువంటి జడ్జిమెంట్స్ కానివ్వండి, ఇలా లివింగ్ రిలేషన్షిప్ గురించి మనకి క్వశ్చన్స్ అడిగేటువంటి స్పేస్ ఉంది ఇక్కడ మనకి. ఎందుకంటే స్టాటిక్తో పాటు డైనమిక్ కూడా మనకి ఖచ్చితంగా టచ్ చేస్తుంది కమిషన్. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్ అంటే ఫార్మర్ ప్రొటెస్ట్ కానివ్వండి, ట్రైబల్ మూవ్మెంట్స్ కానివ్వండి, ఓకే, వల్నరబుల్ సెక్షన్స్ వాళ్ళ డిమాండ్స్ కానివ్వండి, ఇలా సోషల్ మూమెంట్స్లో మనకి ఇలాంటివి వస్తాయి. సోషల్ ఇష్యూస్లో మనకి తెలంగాణ ఉంటాయి, అలాగే మనకి ఇండియా ఉంటాయి. సో ఉమెన్, ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. గరిమా కానివ్వండి, వాళ్ళ స్కీమ్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ సొసైటీ ఇన్ తెలంగాణ. సో ఇక్కడ సొసైటీ ఇన్ తెలంగాణ వేరేది, ఇది తెలంగాణ సొసైటీ, ఇది వేరే టాపిక్. ఇది తెలంగాణ సొసైటీకి సంబంధించి ఓకేనా, వెట్టి చాకరీ కానివ్వండి, బగేలా కానివ్వండి, ఆడపాప కానివ్వండి, అలా నల్గొండ ఫ్లోరోసిస్ ఇష్యూ కానివ్వండి, ఇలాంటివి ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని అడిగారు. తెలంగాణకి సంబంధించిన దాంట్లో సోషల్ పాలసీస్ ఒకసారి చూసుకోండి. లైక్ మనము ఉమెన్కి ఏమైనా స్పెసిఫిక్ ఉన్నాయా, షీ టీమ్స్ కానీ, ట్రాన్స్జెండర్కి తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి, చిల్డ్రన్ కోసం తీసుకున్నవి ఏంటి, చైల్డ్ లేబర్కి సంబంధించినవి ఏంటి, ఇలా మనకి ఇవన్నీ కూడా ఈ పేపర్లో మనకు కవర్ అవుతాయి. సో అంటే రేపు మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు పేపర్ 1ని ఫోకస్ చేయండి, సెకండ్ హాఫ్ అంతా కూడా పేపర్ 2ని ఫోకస్ చేయండి. రేపు పేపర్ 3ని టచ్ చేయకండి ప్రిఫరబుల్లీ. పేపర్ 3కి మనకి ఎక్స్ట్రా స్కోప్ ఉంది, టైం ఉంది కాబట్టి. సో రేపంతా పేపర్ 1 and 2 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ని మీరు ఎక్కువగా రివైజ్ చేయండి చాలు. ఓకే, నౌ మరి పేపర్ 3లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. 1 తెలంగాణ ఎకానమీ, 2 ఇండియన్ ఎకానమీ, 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో మనకి డెమోగ్రఫీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ పాపులేషన్. ఖచ్చితంగా సెన్సెస్ 2011 మీద క్వశ్చన్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్ మనకు అడిగినప్పుడు మేబీ వీళ్ళు తెలంగాణ కాంటెక్స్ట్లో అయితే ఇక్కడ చూడండి 2 సార్లు డెమోగ్రఫీ ఉంది. ఇది మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించింది, ఇది తెలంగాణకి సంబంధించింది. తెలంగాణకి సంబంధించినటువంటి డెమోగ్రఫీ మనకి 1961 నుంచి 2011 మధ్యలో కూడా కంపారిటివ్ అనాలిసిస్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సెన్సస్ని కేటగిరీ వైజ్గా అంటే సెక్స్ రేషియో ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకసారి క్విక్ రీక్యాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి నేషనల్ ఇన్కమ్ నుంచి మనకి క్వశ్చన్స్ ఏమడుగుతారంటే ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఓకే, ప్రొడక్షన్ మెథడ్. నెక్స్ట్ మనకి జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి లాంటివి అడగచ్చు. అలాగే రీసెంట్ బడ్జెట్ మీద, ఇప్పుడున్నటువంటి రియల్ ఇన్కమ్, నామినల్ ఇన్కమ్ మీద అడుగుతారు. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్స్ మీద కూడా క్వశ్చన్ పడేటువంటి ఛాన్స్ ఉంది. ప్లానింగ్, నీతి ఆయోగ్ 5 year ప్లాన్స్కి సంబంధించి ప్లాన్ ఇయర్, టార్గెట్ ఇయర్, థీమ్స్, ఖచ్చితంగా థీమ్స్ అడుగుతాడు. ఇన్క్లూజివ్ గ్రోత్ షార్ట్గా అడుగుతాడు. ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటువంటిది మనకి ఏ ఇయర్లో తీసుకొచ్చారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ ఇయర్లో ఫస్ట్ టైం మనకు వచ్చింది, ఇలాంటి అంశాలను కూడా మనకి ఇక్కడ అడుగుతారు. పబ్లిక్ ఫినాన్స్ అంటే బడ్జెట్ 2024 మీద క్వశ్చన్ అడుగుతారు. బడ్జెట్ 24లో మనకి యూనియన్ బడ్జెట్ మీద క్వశ్చన్ అడిగేటువంటి స్కోప్ ఉంటుంది ఇక్కడ. సిమిలర్గా
మనకి తెలంగాణ ఎకానమీని ఈ ఇయర్ ఎకనామిక్ సర్వేతో పాటు మనము కంపారిటివ్ అనాలిసిస్ కూడా చేయాలి కంపల్సరీ. అంటే కంపారిటివ్ అనాలిసిస్ అంటే ఏంటంటే 2014 నుంచి ఇప్పటికి ఎలా మనం డెవలప్ అయ్యాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ కనుక చూసుకుంటే 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సుమారు తెలంగాణలో 57 లక్షల ఎకరాలకి మనం ఇరిగేషన్ ఫెసిలిటీ సమకూర్చాం. ఇప్పుడు ఆ ఇరిగేషన్ కెపాసిటీ మనకి 73 లక్షల ఎకరాలకు చేరుకుంది. అది ఎకనామిక్ సర్వే బేస్ చేసుకుని. సో ఇలా మనకి ఇక్కడ నుంచి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. స్టేట్ ఫినాన్సెస్లో ధార్ కమిషన్ కానివ్వండి, భార్గవ్ కమిషన్ కానివ్వండి, వాళ్ళు తెలంగాణకి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు వివరించారు ఆర్థికంగా. టీఆర్సీ తెలంగాణ రీజనల్ కమిటీకి సంబంధించిన దాంట్లో వాళ్ళు లోటుపాట్లను చెప్పారు. అలాగే వాళ్ళ కమిషన్లో అంటే ఈ కమిషన్స్ తెలంగాణకి ఫండింగ్ ఏ రకంగా మనకి అన్యాయం జరిగిందనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. ఆ డేటా అడిగే అవకాశం ఉంది ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్. చూడండి, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్లో ఎంఎస్ఎంఈ పాలసీ ఆఫ్ తెలంగాణ, రోబోటిక్ పాలసీ ఆఫ్ తెలంగాణ, ఏవియేషన్ పాలసీ, సోలార్ పాలసీ, అలాగే మనకి రీసెంట్గా వచ్చినటువంటి పాలసీస్ అన్నీ కూడా ఐసీటీ పాలసీ, ఇండస్ట్రీ ఉంది ఇక్కడ మనకి, సర్వీస్ సెక్టర్ ఉంది. ఐసీటీ పాలసీ ఆఫ్ తెలంగాణ, టీజీ ఐపాస్, తర్వాత మనకి టీజీ ఐపాస్ ఒకటి, ఇలాంటి కొన్ని పాలసీస్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. వాటి విజన్, మిషన్, దాంట్లో ఉన్నటువంటి క్రక్స్ ఏంటి, సమ్మరీ, ఒక్కొక్క పాలసీ మీద 5-6 పాయింట్స్, కోర్ పాయింట్స్ కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ స్టేట్ ఫినాన్స్. ఖచ్చితంగా మనకి జూలైలో వచ్చినటువంటి బడ్జెట్ మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంది. బడ్జెట్ 2024 తెలంగాణ మీద, కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీస్ మీద మనకి 100% క్వశ్చన్స్ అడుగుతారు. సో దానికి తగ్గట్టుగా మీరు ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. రైట్, ఇది మనకి పేపర్ 3లో 2 పార్ట్స్కి సంబంధించి. ఇది మనం సండే రోజు చదివే ప్రయత్నం చేయండి. సండే ఈవినింగ్ ఒకసారి రివిజన్ చేయండి. నెక్స్ట్ పేపర్ 3 గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో డిఫరెన్స్ ఏంటి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏమున్నాయి, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి తెలంగాణలో, ఇండియాలో. హెల్త్ కనుక చూసుకుంటే ఆయుష్మాన్ భారత్ కానీ, నేషనల్ హెల్త్ మిషన్ కానీ, తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ తాలూకు మనకి అమౌంట్ని పెంచారు. ఓకే, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ని పెంచారు. అలాగే మనకి ఎడ్యుకేషన్ చూసుకుంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ క్వశ్చన్ లేకుండా రేపు పేపర్ రాదు, మార్క్ మై వర్డ్స్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీద క్వశ్చన్ లేకుండా రేపు పేపర్ రాదు, సండే రోజే, మండే ఎగ్జామ్లో. ఎన్ఈపీ 2020, అలాగే పావర్టీ వెరైటీస్ అని కూడా టైప్స్ ఆఫ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ అంశాలు. పావర్టీ రేట్ తెలంగాణలో ఎంత ఉంది, ఇండియాలో ఎంత ఉంది, ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది. రీసెంట్గా పిఎఫ్ఎల్ఎస్ ప్రకారం మనకి ఇండియాలో 3.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. అలాంటి డేటా, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, జీనీ కోఎఫిషియంట్ అడుగుతారు ఇక్కడ, జీనీ కోఎఫిషియంట్ అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి ఎస్డిజి గోల్స్ 17 మనకు ఉన్నాయి కదండి. ఆ 17 గోల్స్ని మీరు ఈచ్ అండ్ ఎవ్రీ గోల్కి 1.1, 1.2 అని ఉంటాయి, అవి కూడా చూసుకోండి. 1.1, 1.2 ఏమున్నాయి అలాంటివి కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఇలా మనము పేపర్ 3కి సంబంధించి మనము ఒక క్లియర్ అప్రోచ్, ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈ 48 అవర్స్లో ఓన్లీ కోర్ టాపిక్స్ని, ఇంపార్టెంట్ ఏరియాస్ని ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్. మనకి సండే రోజు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, ఫస్ట్ పేపర్ మనకి, ఫస్ట్ది డే 1. దీంట్లో ఈ 2 days అంటే ఇవాళ ఈవినింగ్ నుంచి ట్రై టు అవాయిడ్ నాన్ వెజిటేరియన్, ఓన్లీ సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి, ప్రిఫరబుల్లీ కర్డ్ రైస్ కానీ సంథింగ్, సో దట్ మీ బాడీ కొంచెము యాక్టివ్గా ఉంటుంది. నాన్ వెజ్ అది తింటే బాడీ డ్రౌజీ తయారవుతుంది. అవాయిడ్ ఆయిల్ ఫుడ్స్. డైట్ చాలా ఇంపార్టెంట్ ఈ 48 అవర్స్లో. సో ఖచ్చితంగా మీరు ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి, ఆర్ హైడ్రేట్, వాటర్ ఎక్కువగా తాగండి ఈ టైంలో. ఎందుకంటే సబ్జెక్ట్ కూడా మన హెల్త్ కూడా చూసుకోవాలి. రేపు హాలిడే ఉంటుంది సార్, రేపు నాన్ వెజ్ తింటాం అట్లా కాదు. నాన్ వెజ్ గట్రా ఏమైనా తింటే బాడీ కంప్లీట్గా డ్రౌజీ అయిపోతుంది మనకి. సో అవాయిడ్ నాన్ వెజ్, ఈట్ ఫ్రూట్స్ ఇఫ్ పాసిబుల్, అండ్ టేక్ ఎ లైట్ మీల్, చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సండే మార్నింగ్, ఆల్రెడీ మీరు ఈ పార్టీకి సెంటర్స్ చూసే ఉంటారు. సో ఈ టైంలో డైట్ చాలా ఇంపార్టెంట్. హ్యావ్ ఎ గుడ్ స్లీప్ ఆఫ్ 8 to 10 hours. ట్రై టు అవాయిడ్ నైట్ రీడింగ్. ఈ ఒక్క రోజు నైట్ రీడింగ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకి స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. నైట్ అంతా చదువుకుని మార్నింగ్ ఎగ్జామ్ హాల్లో పడుకున్నాం అనుకోండి, ఇంకా అది ఏమవుతుందో మీకు బాగా తెలుసు. సో నైట్ రీడింగ్ అవాయిడ్ చేయండి ఈ జస్ట్ 2 days పాటు. నెక్స్ట్ మనకి ఆఫ్టర్ ది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్కి ఆఫ్టర్ ది ఎగ్జామ్ చాలా చాలా ఇంపార్టెంట్, వేరే ఎగ్జామ్కి అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశారు, ఆఫ్టర్ ది ఎగ్జామ్కి అప్రోచ్ వేరు, ఈ ఎగ్జామ్కి వేరు. ఎందుకంటే పేపర్ 1 అయిపోయిన తర్వాత పేపర్ 2కి మీకు గ్యాప్ ఉంటుంది. ఈ ఉన్న గ్యాప్లో అయితే టిఫిన్ చేయడమో లంచ్ చేయడమో చేసి పేపర్ 2కి సంబంధించిన దాన్ని రివైజ్ చేయడం బాగుంటుంది తప్ప
మీరు పేపర్ 1లో దాన్ని కూర్చుని ఎదురుగా కూర్చుని వాడితోటి వీడితోటి డిస్కషన్స్ పెట్టుకోకండి. బై ఛాన్స్ మీరు ఒక 2-3 క్వశ్చన్స్ తప్పు పెట్టారని తెలిసినా కూడా సైకలాజికల్గా మీరు చాలా ఇంపాక్ట్ ఉంటుంది మీ మీద, నెక్స్ట్ పేపర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎగ్జామ్ రాసి బయటికి వచ్చి ఫస్ట్ పేపర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేపర్ గురించి ఎవరితోటి డిస్కస్ చేయకండి. అక్కడ కొంచెంమంది సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిస్కషన్స్ పెడతారు, శ్రీకృష్ణ కమిటీ మెంబర్స్ లాగా డిస్కషన్స్ చేస్తారు. మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని సైలెంట్ పక్కన కూర్చోండి. మీరు పేపర్ 2కి సంబంధించి రివైజ్ చేసుకోండి ఉన్న టైంలో లైట్గా ఫుడ్ తీసుకుని. బట్ పేపర్ 1 డిస్కషన్ చేయకండి. అండ్ రూమ్కి వచ్చినా హాస్టల్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా పేపర్ 2 అయిపోయిన తర్వాత కూడా పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన డిస్కషన్స్ అసలు పెట్టుకోకండి. అది కనుక మీరు డిస్కషన్స్ పెట్టుకుని మీరు ఏదైనా తప్పు చేసినట్టు తెలిస్తే మళ్ళీ మండే ఎగ్జామ్లో మనకి ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి పేపర్ 1 పేపర్ 2ని అది రాసిన వెంటనే మర్చిపోండి. పేపర్ 3 అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కూర్చుని కావాలంటే డిస్కషన్స్ పెట్టుకోండి. ఈలోపు యూట్యూబ్లో 1, 2కి సంబంధించిన వీడియోస్ చేసినా కూడా ఎవరు చూడకండి. ఎందుకంటే మీ నెక్స్ట్ పేపర్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఫాలో దిస్ టెక్నిక్స్, రైట్? ఇది. సో ఆల్రెడీ సెంటర్స్ చూసుకున్నారు. లాస్ట్ మినిట్ అప్రోచ్ ఇది. రివిజన్ బాగా చేయండి ఈ టైంలో కొత్త టాపిక్స్ చదవడం కానీ ఇలాంటివి చేయకండి, రైట్? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఇన్ కేస్ మీకు దీంట్లో ఏమైనా లాస్ట్ మినిట్లో ఇంకేమైనా డౌట్ ఉన్నా జస్ట్ మీరు కింద కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై. సో దట్స్ ఆల్ విత్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీధర్ సిసి మేనేజ్మెంట్. హ్యావ్ ఎ గుడ్ లక్. మళ్ళీ మనం కావాలంటే పేపర్ అయ్యాక మనం ఒకసారి మళ్ళీ మీట్ అవుతాం, రైట్? థ్యాంక్ యూ, బాయ్.